మీరు ఇక్కడ చూసారంటే వితిన్ 15 మినిట్స్లో మనకు మోర్ దాన్ 1:3 అనేది ఇక్కడ టార్గెట్ వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ఓఎన్జీసీ. సో దీన్ని మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే యాక్చువల్లీ నిన్న మనం ఒక షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేసాము. ఏదైతే షార్ట్ వీడియో ఉందో దీన్ని మీరు ఒకసారి చూడండి. అప్పుడే మీకు ఏమవుతుందంటే దేని గురించి మాట్లాడుతున్నానో తెలుస్తుంది. అండ్ ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామంటే నిన్న యాక్చువల్లీ మనం ఒక విషయం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో రీటెస్ట్ ఇచ్చి కంటిన్యూ అవబోతుందని. అండ్ ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్గా దీన్ని అనలైజ్ చేయబోతున్నాము. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఒక బుల్లిష్ మూమెంటం ఇచ్చింది, దాని తర్వాత ఒక రిట్రేస్మెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి 1-2 టైమ్స్ వచ్చేసి ఏమైందంటే రిజెక్ట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ 2 టైమ్స్ కాదు, మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళింది, దాని తర్వాత కిందికి వచ్చింది, అండ్ దెన్ అగైన్ మళ్ళీ కిందికి వచ్చింది, అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ ట్రై చేసింది, అగైన్ వచ్చింది. సో మీకు ఇక్కడ చూసారంటే క్లియర్గా తెలుస్తుంది 1, 2, 3 అండ్ ఇది 4th టైం అనమాట. సో ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది 3 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుందో 4th టైం ఏమైందంటే ఇది బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూ అయిపోయింది. అండ్ దెన్ ఎప్పుడైతే ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఏదైనా రేంజ్ కానివ్వండి, ఏదైనా రెసిస్టెన్స్ కానివ్వండి, అది రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది రీటెస్ట్ అవుతుందో రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ దీని ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మన ట్రెండ్ ఏంటిది? బుల్లిష్ ట్రెండ్. అండ్ ఇది ఎప్పుడైతే రీటెస్ట్ ఇస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ట్రెండ్ కంటిన్యూ అంటే బ్రేక్అవుట్ ఇవ్వగానే ఇలా రీటెస్ట్ తీసుకొని ఇలాగ కంటిన్యూ కాదు. సో దీంట్లో కూడా మనకు ఏదైతే ట్రెండ్ ఉందో దీంట్లో మనకి చిన్న టైం ఫ్రేమ్లో ఇలా హయ్యర్ హైస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసారంటే ఎప్పుడైతే ఇది రీటెస్ట్ అయిందో సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, దెన్ ఇక్కడ కిందికి వచ్చింది, అండ్ దెన్ ఇక్కడ ఏమైందంటే ఒక బుల్లిష్ మూమెంటం వచ్చింది. బుల్లిష్ మూమెంటం తర్వాత ఇక్కడ ఒక మళ్ళీ నెగిటివ్ ఉంది. ఎగ్జాక్ట్లీ నెగిటివ్ ఎక్కడ ఉందంటే ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ దగ్గరికి వెళ్ళి ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ దెన్ మళ్ళీ ఏమైందంటే ప్రైస్ అగైన్ సేమ్ ప్రైస్ దగ్గరికి వెళ్ళింది. సో మీరు ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ ఇస్తుందో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు మనం చూసుకున్నామంటే లాస్ట్ డే ఎండ్లో ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. బట్ ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదైతే ఇక్కడ ప్రీవియస్లీ సెల్లింగ్ ఉందో అక్కడ నుంచి వచ్చింది. అండ్ దానికంటే ఇంకొక మెయిన్ రీజన్ ఏమంటే మనం ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్లో చూసుకున్నామంటే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇది కంటిన్యూస్గా 3 గ్రీన్ క్యాండిల్స్ ఇచ్చింది. సో ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అయిందో డెఫినెట్లీ మనం దీంట్లో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకున్న తర్వాత సమ్వేర్ దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారంటే వితిన్ 15 మినిట్స్లో మనకు మోర్ దాన్ 1:3 అనేది ఇక్కడ టార్గెట్ వచ్చేసింది. బ్రేక్అవుట్ ఇవ్వగానే కంటిన్యూస్గా బయర్స్ వచ్చి దీన్ని కంటిన్యూస్గా తీసుకొని వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందో దీని తర్వాత మళ్ళీ సెల్లర్స్ వచ్చి దీన్ని కిందికి తీసుకొని వచ్చారు. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే ఇలాగ మీకు 2-3 క్యాండిల్స్ కనిపిస్తాయో మీరు ట్రైల్ అనేది చాలా టైట్గా చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇది ఒక సపరేట్ కాన్సెప్ట్, ఇది ట్రైల్ ఎలా చేయాలని దాని గురించి మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో అనేది తయారు చేస్తాను. దీని వెనకాల లాజిక్ ఏమంటే మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు ఏదైతే ఈ ప్రైస్ ఉందో ఇది రీటెస్ట్ అయ్యి కంటిన్యూ కాబోతుంది. సో ఇదే ఇవాల్టి ట్రేడ్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా టాపిక్ గురించి మీకు కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో రాయండి, నేను డెఫినెట్లీ వాటి గురించి వీడియోస్ కూడా తయారు చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో కొన్ని వీడియోస్ లైవ్ ట్రేడ్ అనాలిసిస్ ఏదైనా చేసినా కూడా దాని గురించి కూడా మీకు వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి. ఇవాల్టితో ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.